సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం అబ్బెందలోని గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. బుద్ధుని విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రజా సంఘాల నాయకులు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు స్థానికులు. అబ్బెంద గ్రామంలో బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి మూర్ఖులు, ఇది మంచి పని కాదు. గ్రామము ప్రత్యేక మనిషి ఏం కోరుకోవాలంటే గ్రామము శాశ్వతంగా ఉండాలి, అందరు కలిసిమెలిసి జీవనం చేయాలి. కానీ ఇట్లా ఏదైతే మహనీయులు ఈ దేశానికి మార్గం చూపినటువంటి మహనీయుల యొక్క విగ్రహాలు మాత్రము ధ్వంసం చేయడం మాత్రము తప్పు కాదు. ఎందుకంటే మహనీయులే మనకి ఈరోజు బాట, వాళ్ళ ద్వారానే మనం ఈరోజు నేర్చుకున్నటువంటి బాటలు. కాబట్టి ఎవరైతే ఉన్నారో కులంతో కాదు, మానవుడు అనేటోడు మనిషి అనేటోడు మనిషి లేక బతకాలి, మనిషి అనేటోడు ఇంకొక మనిషిని గౌరవించి బతకాలి. ఈరోజు రాత్రి తెలియని వ్యక్తి అనుకోకుండా రాత్రికి అందరూ కూడా వర్షం కారణంగా ఎవరి వాటిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏ సమయము తెలియదు కానీ గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బుద్ధుని యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంటే గ్రామ ప్రజలందరూ కలిసి పెట్టినటువంటి విగ్రహం ఇది. ఇవి కాదు, అందరికీ సమానత్వం చూపినటువంటి బుద్ధుడు. ఇది మంచి పని కాదు. దయచేసి వాడు ఎవరున్నా తప్పకుండా శిక్ష పడేంత వరకు మనము ఖచ్చితంగా నిలబడి పోరాడాలి. జై భీమ్.